హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే అనంతపూర్ డిస్టిక్ సంబంధించి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో మీ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు వస్తాయో నేను ఈ వీడియోలో చెప్పుతున్నాను ఫ్రెండ్స్. మెన్కి ఎన్ని, ఉమెన్కి ఎన్ని అండ్ రిజర్వేషన్, హోంగార్డ్, ఎన్సీసీ అలా ఉంటాయి కదా, వాటన్నిటి గురించి నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను చెప్పిన విధంగా 99% ఉంటుంది. 1% ఒక పోస్టు లేదా 2 పోస్టులు అటు ఇటు ఉండొచ్చు, గమనించండి ఫ్రెండ్స్. ఓకే, ఓసీకి వచ్చేసి 155 వస్తాయి ఫ్రెండ్స్ ఓపెన్లో. అందులో మెన్కి 103, ఉమెన్కి 52 వస్తాయి. బీసీఏ వాళ్ళకి 21 పోస్టులు వస్తాయి. అందులో మెన్కి 14, ఉమెన్కి 7 వస్తాయి. అదేవిధంగా బీసీబీ వచ్చేసి 31 పోస్టులకు గాను మెన్కి 20, ఉమెన్కి 11 వస్తాయి. బీసీసీ వాళ్ళకి 3 పోస్టులకు గాను మెన్కి 2, ఉమెన్కి 1. బీసీడీ వాళ్ళకి 21 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్. అందులో టోటల్ మెన్కి 14, ఉమెన్కి 7. బీసీఈ వాళ్ళకి 12 పోస్టులకు గాను మెన్కి 8, ఉమెన్కి 4. ఎస్సీ వాళ్ళకి 46 పోస్టులు వస్తాయి టోటల్. అందులో మెన్కి 30, ఉమెన్కి 16 వస్తాయి. ఎస్టీ వాళ్ళకి 18 పోస్టులు వస్తాయి టోటల్. అందులో మెన్కి 12, ఉమెన్కి 6. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈ స్పెషల్ రిజర్వేషన్స్ అన్నీ ఓపెన్ కేటగిరీలో ఫిలప్ చేస్తారు. ఒకవేళ పోస్టులు ఎక్కువ ఉంటే అవి క్యాస్ట్ వైజ్ కూడా తీస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పోస్టులు అనేవి నేను చెప్పిన విధంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు స్పెషల్ రిజర్వేషన్, ఎందుకంటే రోస్టర్ పాయింట్ ప్రకారం ఇది తీస్తారు, రోస్టర్ పాయింట్స్ ప్రకారం. ఓకేనా ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి టోటల్ 31 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్. హోంగార్డ్స్కి 46 వస్తాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి టోటల్ 6 పోస్టులు వస్తాయి. సిపిపికి 12 పోస్టులు, ఎన్సీసీకి 9 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఎంఎస్పికి 6 పోస్టులు, సిడిఐకి 6 పోస్టులు.